Hello guys, welcome to my YouTube channel and this is my first vlog. Myself Abhishek. నేను ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నా, ఇది నా ఒక డ్రీమ్ అనుకోండి. మోటో వ్లాగింగ్ చేయాలా, బండి మీద తిరగాల, ప్రతి ఒక్క స్టేట్కి పోవాలా. ఇది నాకు ఫస్ట్ టైం. అంటే నేను ఎప్పుడు చేయలేను, ఎప్పుడు కెమెరా ముంగట వచ్చి మాట్లాడలేను. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా ముంగట పోతుండే మా బ్రదర్ నాను అన్న, వెనకాల అన్న వాళ్ళ వైఫ్ క్వీనక్క. నాను ఎందుకు దీని మీద కూడా పోవచ్చు జల్దీ. సో వికారాబాద్కి ఎందుకు వెళ్తున్నా అంటే, యాక్చువల్లీ మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని ఎప్పటి నుంచో ఉంది నాకు, ఒక 5, 6, 7 నుంచే. కానీ ప్రాపర్ బైక్ లేకపోతుండే, ప్రాపర్ కెమెరా లేకపోతుండే, నా దగ్గర ఏం లేకపోతుండే. ఫస్ట్ మెయిన్ థింగ్ అంటే పైసలు లేకపోతుండే, ఇంట్లో అలౌ చేయకపోతుండే ఒక్కరిని బండి మీద అక్కడిక్కడ ఏంది అది అనుకుంటా. అండ్ ఇప్పుడు జర కమాయించినాం కాబట్టి, పైసలు ఎర్న్ చేస్తున్నాం కాబట్టి ఇంట్లో వాళ్ళకు కూడా ఆన్సర్ చెప్పే స్టేజ్కి వచ్చినాం. నేను వెళ్తా, నేను చూసుకోగలుగుతాను, అది నేను అని. ఇక వాళ్ళు కూడా ఏమనలే. ఫైనల్లీ నన్ను అయితే సోలో రైడ్కి అలౌ చేస్తున్నారు. సోలో రైడ్ కాకపోవచ్చు, ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకడు వాడు కూడా జాయిన్ అవుతా అన్నాడు. ఒక్క బండి మీద ఇద్దరం పోవడం కొంచెం టాస్కే, కానీ వాడు కూడా వస్తా అన్నాడు. అండ్ ఏం చెప్తున్నా, నేను వికారాబాద్ ఎందుకు పోతున్నా అంటే, నా దగ్గర బైక్ లేదు. అరకు నా నెక్స్ట్ వ్లాగ్ లాంగ్ రైడ్ హైదరాబాద్ టు అరకు అనమాట. ఈ చిన్న బండి మీద పోవచ్చు, కానీ దీనికి పేపర్స్ లేవు, ఆర్సీ లేదు. సో అందుకే నేను దీని మీద వెళ్ళాలనుకుంటలేను, పాసిబుల్ కాదు దీని మీద. అందుకే నేను మా అన్న బండి వికారాబాద్లో అవెంజర్ స్ట్రీట్ 220 2017 మోడల్ ఉంటుంది. సో అది ఉంది, అది సర్వీసింగ్ ఇచ్చినాం, అది రెడీ ఉన్నది, అది తీసుకొని వెళ్ళాలి. అది యాక్చువల్లీ ఒక 2 months కింద యాక్సిడెంట్ అయిన ఉండే. సో యాక్సిడెంట్ అయినప్పటి నుంచి అది అట్లనే మూలకున్నది. సో నేనైనా చేయించుకొని వాడుకుందామని అది చేయించేందుకే సర్వీస్కి ఇచ్చినుండే మెకానిక్కి. వాడు సాటర్డేనే ఇస్తా అన్నాడు. ఇక వాడు హ్యాండ్ ఇచ్చిండు, ఇలా రెడీ అయింది, పోయి తెచ్చుకోనికే పోతున్నాం. ఇది అనమాట, అందుకే వికారాబాద్ పోతున్నా. ఇంకా అసలు నేనే ఎక్స్పెక్ట్ చేస్తలేను, నేను ఇట్లా ఒక వ్లాగ్ తీసి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను అసలు కెమెరా ముంగట ఫేస్ చేయగలుగుతా, కానీ ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చి అది నేను మాట్లాడుకోలేను, సిగ్గైతే నాకు. అంతకుముందు రీల్స్ చేస్తుండే, కానీ అప్పుడు కూడా కొంచెం 10 ముంగట మాట్లాడాలా, 10 మంది ముంగట చేయాలంటే కొంచెం నర్వస్ ఉంటుంది కదా. ఎట్లయినా చూద్దాం, నాతో అయినంత వరకు నా బెస్ట్ ఇయనికనే నేను ట్రై చేస్తా. ఎట్లయినా మిస్టేక్స్ అవుతాయి. బండికి మిర్రర్స్ లేవు, ఈ హెల్మెట్ పెట్టుకుంటే సైడ్స్కి అస్సలు కనిపించదు. మనం నార్మల్గా హెల్మెట్ లేకుండా ఇట్లా సైడ్స్కి చూస్తే వెనకాల నుంచి ఎవరు వస్తారో కనిపిస్తుండే. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకున్నాం కాబట్టి మనం ఎంత టర్న్ అయినా కానీ వెనకాల హెల్మెట్ ఉంది పెట్టుకో, వెనకాల హెల్మెట్ ఉంది పెట్టుకో, వెనకాల హెల్మెట్ ఉంది పెట్టుకో, వెనకాల
అరే పోవన్నా దమ్మి యావరేజ్ ఒక 60-70 మెయింటైన్ చేసాం. మరీ ఎక్కువ స్పీడ్ కూడా వద్దు, ఎందుకంటే చిన్న బండి కదా అంత ఈజీగా కంట్రోల్ కాకపోవచ్చు. ఎందుకంటే వెనకాల నాన్న కూర్చుంటే ఆయన ఒక 100 కిలోలు ఉంటాడు, నేను ఒక 65 ఉంటా. చెప్పలేం సిచ్యువేషన్స్, ఇన్సిడెంట్స్ ఎట్లయితాయో. సడన్గా కూడా వస్తే కష్టం. నాకు ప్రాబ్లం అవుతుంది ఇది హెల్మెట్ పెట్టుకొని సైడ్స్కి వెనకాల ఉలోలు వస్తారు చూడడానికి. ఇక ఈడు చూడు ఎట్లా వస్తున్నాయి. తర్వాత చిలుకూరు మీకేం చూద్దాం మనం, ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు కూడా చాలా రోడ్ మంచిగా ఉండే. నేను 1.5 అవర్లో వచ్చేసిన నేను వికారాబాద్ టు హైదరాబాద్కి. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక ట్రాఫిక్ ఉండే, అది వేరే విషయం అనుకోండి. నా బండికి మిర్రర్స్ లేవు, ఈ హెల్మెట్ పెట్టుకుంటే సైడ్స్కి అస్సలు కనిపించదు. మనం నార్మల్గా హెల్మెట్ లేకుండా ఇట్లా సైడ్స్కి చూస్తే వెనకాల నుంచి ఎవరు వస్తారో కనిపిస్తుండే. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకున్నాం కాబట్టి మనం ఎంత టర్న్ అయినా కానీ వెనకాల హెల్మెట్ ఉంది పెట్టుకో, వెనకాల హెల్మెట్ ఉంది పెట్టుకో, వెనకాల హెల్మెట్ ఉంది పెట్టుకో, వెనకాల అరే పోవన్నా దమ్మి సునియో ఏం లేదు. ఇక మనకు మిర్రర్స్ లేవు కాబట్టి ఇండికేటర్స్తోనే పోవాలా. మనం యావరేజ్ ఒక 60-70 మెయింటైన్ చేసాం. మరీ ఎక్కువ స్పీడ్ కూడా వద్దు, ఎందుకంటే చిన్న బండి కదా అంత ఈజీగా కంట్రోల్ కాకపోవచ్చు. ఎందుకంటే వెనకాల నాన్న కూర్చుంటే ఆయన ఒక 100 కిలోలు ఉంటాడు, నేను ఒక 65 ఉంటా. చెప్పలేం సిచ్యువేషన్స్, ఇన్సిడెంట్స్ ఎట్లయితాయో. సడన్గా కూడా వస్తే కష్టం. నాకు ప్రాబ్లం అవుతుంది ఇది హెల్మెట్ పెట్టుకొని సైడ్స్కి వెనకాల ఉలోలు వస్తారు చూడడానికి. ఇక ఈడు చూడు ఎట్లా వస్తున్నాయి. సో ఇంకేం మాట్లాడాలా గైస్. యాక్చువల్లీ నేను ఎట్లా అంటే చిర్రా క్లోజ్ కాగానే ఇట్లా నాది నేను మాట్లాడుకోవడం నాకు అలవాటైపోయింది అనుకున్నా. నత్తి నాది అరే దేవా, నా అంతలో నేను మాట్లాడుకోవడం నాకు అలవాటైపోయింది అనుకో. మిమ్మల్ని అయితే మామూలు ఎంటర్టైన్ చేయ మస్తు మాట్లాడతాను, మస్తు పంచులు వేస్తాను. కానీ మా నాతోనైతే మాట్లాడడం పిచ్చని తీరు అయిపోతా కావచ్చు. నేను ఇట్లా నా అంతలో నేను మాట్లాడుకున్నాను. గండి బేట్ తెలుసు, లెఫ్ట్ ఉందాడా, రైట్ కూడా లేదు. ఇట్లా వస్తారు, అందుకే జరా టర్నింగ్స్లలో స్పీడ్ పోవద్దు. కానీ నేనైతే స్పీడ్ పోతా. ఆ స్పీడోమీటర్ కూడా పనిచేస్తలేదు. అది మొన్న సర్వీసింగ్ ఇచ్చినప్పుడు వాడు మంచిగా చెప్పిండు, అరే స్పీడోమీటర్ కూడా పోయింది అన్న అంటే అది వచ్చేసలే అన్న గుంతలలో వాడు వస్తలేదు అనుకున్నా. కానీ ఎన్ని గుంతలలో పడ్డా కానీ ఇప్పుడు వస్తూనే లేదు. ఇప్పుడు దమ్ము అవుతుంది, ఎంత స్పీడ్ పోతుందో నాకే తెలుస్తలేదు. ఇక మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇక మన అందాజంతో. ఇంకా 1 hour 7 minutes చూపిస్తుంది, 51 kilometers. ఇట్లనే పోదాం, మనం వచ్చేటప్పుడు అట్లా వస్తాం. ఈ రోడ్ కూడా చూసాం జర. వైన్స్ అంట, మనకు సందు దొరికితే చాలు సాయించుడే. పోనీ అన్న పోనీ అందరికి ఎట్లుంటుందో తెలియదు కానీ నాకైతే పిచ్చి లేస్తుంది ఆటోలను బస్సులను చూస్తే. ఎందుకంటే ఫస్ట్ బస్సులో చెప్తా, ఒక 300 meters ముంగట బస్ స్టాప్ ఉందనుకో,
మనం ఏం చేస్తాం, అది ఎట్లయినా లెఫ్ట్ పోవాలి కాబట్టి కొంచెం లెఫ్ట్ సైడ్ వచ్చి లెఫ్ట్ లేన్లో నడుపుతాం. బస్ వాడు ఎట్లా సీదా ఒక 10 మీటర్లు ఉన్నంత వరకు కూడా రైట్ లేన్లో నడిపి దన్మని ఒకటేసారి లెఫ్ట్లోకి తిప్పేస్తాడు. వెనకలు ఉన్నాడు పిచ్చోడు అయిపోతాడు, కుద్ది పడేస్తాడు. అట్లా ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి. ఆటోడు కూడా పోతాడు 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 వాడన్న రోడ్డు మీద కనబడి రప్పమని మలుపుతాడు. ముంగట బ్రాడ్వే వస్తుంది అంటే ఆడ ఆపు చాయ్ తాగుదాం అంటున్నాను బై. ఇట్లా రోడ్ ప్రశాంతంగా ఉంటే మంచిగా నడపచ్చు, బాగా ఎంచవచ్చు. సో ఇది నేను నా ఐఫోన్లో నుంచి తీస్తున్నా, ఫ్రంట్ క్యామ్ పెట్టుకొని చూస్తున్నా ఎట్లా ఉంది అంత సెట్ ఓకేనా. అసలు నాకు మాట్లాడడానికి అస్సలు అవుతలేదు, ఏం మాట్లాడాలా నేను. ఇట్లా ట్రిప్ గురించి మాట్లాడతాను, అరకు ట్రిప్ గురించి. యాక్చువల్లీ నేను 1 మంత్ కింద నేను జాబ్ మానేసిన అనమాట. చెప్పు, నాకు ఇట్లనే ఇరిటేట్ చేశాడు నాన్న. అయితే 1 మంత్ ముందు నేను జాబ్ మానేసిన అనమాట. ఎందుకంటే 5 years నుంచి ఒకటే 5 years నుంచి ఒకటే దగ్గర జాబ్ చేసిన. యాక్చువల్లీ అది ఫార్మసీ అనమాట. నాకు ఇక విసుగు వచ్చేసింది ఒకటే దగ్గర చేసి 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 ఇంకా నేను ఇక్కడ తీయాలని అనుకుంటాను. చిన్న లొల్లి అయింది, ఇక నేను వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ నచ్చుతలేదు అని చెప్పి మానేసిన అనమాట. సో మానేసినాక 1 మంత్ నేను ర్యాపిడో వేసిన, కానీ డైలీ పోకపోతుండే. ఎందుకంటే ఒకటే పోయినా అనుకో నెక్స్ట్ డే రెస్ట్ తీసుకుంటుండే. ఫుల్ కాళ్ళు వస్తుండే, చేతులు వస్తుండే, చాలా బాడీ పెయిన్స్ అవుతుండే, హెడేక్ అవుతుండే. ఇంకా నేను ఇంకొకటి ఏంటంటే, నేను ఇన్ని ఇయర్స్ నుంచి బైక్ నడుపుతున్నా కదా, నేను ఎక్కువ బైక్ మీద ఎటు పోలేను. ఓన్లీ నేను హైదరాబాద్ టు పనిచేరు, అక్కడ మమ్మీ వాళ్ళు ఉంటారు, అట్టే పోతుండే. ఇక నేను ఎక్కువ హెల్మెట్ పెట్టుకోకపోతుండే, నేను ఉంటుండే. కానీ ఇప్పుడు ర్యాపిడో వేస్తున్నా కాబట్టి పొద్దున పూట పోలీసులు పట్టుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ థింగ్, నా బండి మీద 6,000 చలాన్ ఉంది. ఇక 6,000 చలాన్ నాకు దొరికినా అనుకో కథం, ఇక పైసలే లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక మళ్ళీ పైసలు కట్టించుకుంటాడు, ఎంతనో అంత కట్టేదాకా వదిలాడు. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ బండి ఆర్సీ ఉంది కానీ ఒరిజినల్ లేదు నా దగ్గర, ఫోన్లో ఉన్నది. నేను సెకండ్స్లో తీసుకున్నాండి బండి. చూసినా చాలా డేంజర్ రోడ్ ఇది. ఎందుకంటే 1 lane రోడ్ కదా, ఓవర్టేక్ చేసేటప్పుడు చూసి కదా, లేకపోతే బ్లాస్టే. పాపం మన నాన్నకి వెనకాల బ్యాగ్ ఇచ్చి కూర్చోబెట్టిన, ఆయన తడపడానికి ముంగట ఏదైనా హోటల్ వస్తే ఆపుదామా. చాయ్ చాయ్ కావాలా? చైత్ర ఫ్యామిలీ రెస్టారెంట్. ఒరే ఎంత ప్లేస్ చూసారు సార్? ఈడు ఓడానేడు